అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఎన్నికల నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన సైతం విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ ట్రబుల్ షూటర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలలోపు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని అమిత్ షా తెలిపారు. 4 ఏళ్ల క్రితమే ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందని, ఈ చట్టం ఎవరి పౌరసత్వాన్ని హరించదన్నారు. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం అందించే చట్టమని పేర్కొన్నారు. నేడు జరిగిన ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024 లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలో ఉన్న రాజకీయ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు, ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొన్నేళ్ల నుండి వివాదాస్పదంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ వివాదానికి సంబంధించి ఆర్టికల్ 370ని తమ ప్రభుత్వం రద్దు చేసిందని, వాటితో పాటు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, ఈ కారణంగానే దేశ ప్రజలు బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏకు 400కు పైగా సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని చెప్పారు. ఇక మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ జోడో యాత్రపై అమిత్ షా స్పందించారు. అసలు 1947లో దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీనే కారణమని, అలాంటి పార్టీ ఇలాంటి పాదయాత్రను కొనసాగించే హక్కు నెహ్రూ గాంధీ వారసులకు లేదన్నారు. ఇదే సందర్భంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నపై స్పందించిన అమిత్ షా 2014లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి దేశం ముందు ఎలాంటి గందరగోళ పరిస్థితి మిగిల్చిందో తెలుసుకునే హక్కు దేశానికి ఉందన్నారు. 2014లో ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందన్నారు. ఎక్కడ చూసినా అవినీతి, మోసాలే ఉన్నాయన్నారు. ఇప్పుడు మోదీ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాం, అందుకే దేశం ఆర్థికంగా పురోగమిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో రామ మందిరం గురించి కూడా అమిత్ షా మాట్లాడారు. రామ జన్మభూమిలో గుడి కట్టాలన్నది 500 ఏళ్లుగా ప్రజల డిమాండ్ ఉందని, కానీ బుజ్జగింపు రాజకీయాలు శాంతి భద్రతలను నెలకొల్పే ఉద్దేశంతో రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ అవకాశం ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం రామ మందిరాన్ని పూర్తి చేసిందని చెప్పుకొచ్చారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.